ఎంచుకుందాం మన జీవితంలో. ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఎనీ రాంగ్ చాయిసెస్ ఇన్ ద పాస్ట్, ఒకవేళ గతంలో వేరే ఎంపికలు ఏమైనా చేసుకున్నారేమో, వేరే వారిని ఒకవేళ మీ హీరోగా లేదంటే మీ రోల్ మోడల్గా పెట్టుకొని బ్రతికారేమో. గాన్ ఆర్ ద డేస్, గడిచిన దినాలు చాలండి. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నా గతం చాలు. ఇక ముందైనా సరే యేసు ప్రభుని మన జీవితంలో ఎంచుకుందాం. ఏసే, నువ్వు తప్ప నాకు ఇంకెవరు, నేను వెంబడించడానికి, నేను కోరుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకా బెస్ట్ నాకు ఏది లేదు. ఐ వాంట్ టు మేక్ ద రైట్ చాయిస్, ఐ వాంట్ టు మేక్ ద బెస్ట్ చాయిస్. యేసయ్యను మన జీవితంలో ఎంపిక చేసుకుంటే, కోరుకుంటే, ఆయనే సరైన నిర్ణయాలు, సరైన ఎంపికలు, ఆయన మన జీవితంలోకి వచ్చిన తర్వాత హీ విల్ హెల్ప్ us టు మేక్ ద రైట్ చాయిసెస్ ఇన్. దేవుడు వచ్చి మన లైఫ్ని టేక్ ఓవర్ చేస్తే, ముందు యేసయ్యను ఎంచుకొని మన హృదయంలో ఆయన దేవునిగా కలిగి ఉంటే, వన్స్ హీ టేక్స్ ఓవర్ అవర్ లైఫ్, మన జీవితంలో ఆయన రాజుగా, ఆయన దేవుడుగా, ప్రభువుగా ఉంటే, హీ విల్ గైడ్ us ఇన్ ఎవ్రీ సింగిల్ డెసిషన్. ఆ తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మనల్ని ఎవరు నడిపిస్తారండి? చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, యేసయ్యను ముందు ఆహ్వానించకుండా రైట్ డెసిషన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ చేయాల్సిన సరైన పని ఏంటంటే, ముందు యేసయ్యను ఎంచుకోవాలి. ఆయనను ఎంచుకొని ఆయన మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించిన ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలన్నింటిలో దేవుడే తన కృపనిచ్చి మనకు సహాయం చేసి ఆయన అడుగుజాడల్లో నడవడానికి, ఆయన గణపరచడానికి దేవుడు సహాయం చేస్తారు. అట్టి కృప